కనీస భద్రతా చర్యలు పాటించని ఓ రిసార్ట్ నిర్వాహకుల కారణంగా బోటు షికారు 2 ప్రాణాలను బలి తీసుకున్న ఘటన నిన్న వికారాబాద్ జిల్లాలో జరిగింది. అయితే సర్పన్పల్లి ప్రాజెక్టు సమీపంలో వైల్డర్నెస్ రిసార్ట్స్ నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివాదంలో ఇరుక్కున్న ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలతో రిసార్ట్ నిర్వహిస్తున్నారని విమర్శలున్నాయి. గతంలోనే తనిఖీలకు వెళ్లిన వికారాబాద్ తహసీల్దార్ నిర్మాణంలో ఉన్న వైల్డర్నెస్ రిసార్ట్స్ కొంత భాగాన్ని జేసీబీతో కూల్చివేశారు. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 2 ఎమ్మెల్యేలు కలగజేసుకుని ఆ తహసీల్దార్ను బదిలీ చేయించి రిసార్ట్స్ నిర్మాణం కొనసాగించారు. ప్రస్తుతం కూడా 2 ప్రాణాలు కోల్పోయినా పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, రిసార్ట్స్ యాజమాన్యంపై చర్యలకు వెనకాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న బీహార్ రాష్ట్రం పట్నాకు చెందిన 2 కుటుంబాలు వారి బంధువులంతా కలిసి వైల్డర్నెస్ రిసార్ట్స్ కు వెళ్లారు. 2 మహిళలు రీతాకుమారి, పూనం సింగ్ తమ బృందంలోని 2 చిన్నారులు రిసార్ట్స్ లో ఉన్న సర్పన్పల్లి చెరువులో బోటులో షికారుకు వెళ్లారు. అయితే కాసేపటికే ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. డ్రైవర్ పడవను వెనక్కి మళ్లించే యత్నంలో పడవ అదుపు తప్పి బోల్తా పడి 2 మహిళలు చనిపోయారు. పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. తీసుకొని పోయిన ఆ రోజు ఇట్లా ఎవరు లాస్ట్ ఇయరే కదా మీరు ఇస్తే. వికారాబాద్ జిల్లా అనంతగిరి చుట్టూ పదుల సంఖ్యలో అక్రమ రిసార్ట్స్ దందా కొనసాగుతుందని విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులు మామూళ్లకు అలవాటు పడి అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఇప్పటికే వైల్డర్నెస్ రిసార్ట్స్ లో ఇది నిర్వహణ జరుగుతుంది. గత కొంతకాలంగా అధికారులకు కంప్లైంట్ చేసిన స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతో నిబంధనలకు విరుద్ధంగా వస్తుందనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. నిన్న జరిగినటువంటి ప్రమాదంలో సర్పన్పల్లి ప్రాజెక్ట్ లో బోటింగ్ నిర్వహిస్తుండగా 2 ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన. నిబంధనల ప్రకారం అయితే మాత్రం సర్పన్పల్లి ప్రాజెక్ట్ లో ఎలాంటి బోటింగ్ నిర్వహించకూడదు. కానీ రిసార్ట్స్ అయితే మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో అక్కడ స్థానిక ఒక ఎమ్మెల్యే అండదండలతో ఆ ప్రాజెక్ట్ లో ఈ బోటింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు జరిగినటువంటి సంఘటన పైన స్థానిక అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకసారి గమనించిన సర్పన్పల్లి ప్రాజెక్ట్ లో బోటింగ్ చేయడానికి వెళ్ళినటువంటి కుటుంబం రీతాకుమారి, పూనం సింగ్ బోటింగ్ వెళ్ళినటువంటి సమయంలో భారీ ఎత్తున ఎదురుగాలు రావడం, దాంతో తిరిగి వెనక్కి వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బోల్తా పడిపోయి ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇటు పోలీసులు గానీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మామూలుకు అలవాటు పడి కనీసం చర్యలు తీసుకోవడం లేదు. గతంలో కూడా ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పటికీ కూడా ఆ ప్రాజెక్ట్ లో బోటింగ్ నిర్వహించకూడదనేటువంటి ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా నిబంధనలు ఉల్లంఘించి కేవలం రిసార్ట్స్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యి ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్థానికులు కూడా చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం అయితే మాత్రం రిసార్ట్స్ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.